ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు భక్తులు. నిజామాబాద్లో వినాయక నగర్ వద్ద బావిలో నగరానికి సంబంధించిన వినాయకులు నిమజ్జనం చేస్తుండగా 8 ఫీట్లు 20 ఫీట్లు ఎత్తుగల వినాయకులను గోదావరి, బాసర, ఉమ్మెద్ద వద్ద నిమజ్జనం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ మొత్తము అంటే చెరువులు, కుంటలు, అదేవిధంగా ఇటు నదుల్లో కూడా ఈ యొక్క గణేషుణ్ణి 9 రోజులు పూజించిన గణేషుణ్ణి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకుల బావి వద్ద ఉన్నాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్వహణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే దుబ్బ ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్ర ఇక్కడికి చేరుకొని ఇక్కడనే నిమజ్జనం చేస్తుంటారు. అయితే పురవీధుల గుండా ఇక్కడికి చేరుకుంటుంది గణేష్ శోభయాత్ర. అయితే గణేష్ శోభయాత్ర కొద్దిసేపటి క్రితము ఇటు టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బోధన్ ఎమ్మెల్యే సురేషన్ రెడ్డి వీరు ప్రారంభించిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇక్కడ టోటల్గా అంటే భక్తులు వచ్చి ఇక్కడ ఆ యొక్క గణనాథుని ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1300 మంది పోలీసులను కూడా బందోబస్తులో నిర్వహిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ జంక్షన్లలో కూడా సీసీ కెమెరాలను కూడా పెట్టిన పరిస్థితి. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా దీని యొక్క నిమజ్జన యాత్రను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? గత సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఏర్పాటు మంచిగా ఉన్నది సార్. ఫస్ట్ అందరికీ ये 9 दिन के गणेश उत्सव का शुभकामनाएं। सभी देशवासियों को बहुत भव्य, बहुत उत्साह से ये 10 दिन का गणेश उत्सव संपन्न हुआ और आज गणेश निमज्जन कर रहे हैं। निजामाबाद में बहुत अच्छा बंदोबस्त है। हर साल की तरह गणेश बावली के ऊपर बहुत अच्छा पुलिस का भी बंदोबस्त अच्छा है। पूरा पद्धति से गणेश आ रहे हैं और विसर्जित हो रहे हैं। मैं रोटरी क्लब प्रेसिडेंट श्याम सुंदर अग्रवाल निजामाबाद से, और मैं भगवान गणेश जी से ये प्रार्थना करता हूँ कि सभी का स्वास्थ्य अच्छा रहे, हमारा देश विकास रहे, हमारा राज्य विकास की ओर बढ़े और सब व्यक्तिगत विकास सभी का हो, ऐसा गणेश जी से प्रार्थना करता हूँ। गणपति बप्पा मोरिया, ऊर्जा वर्षी नौकरिया, बोल गणेश जी महाराज की। అది ఇక్కడ భక్తులైతే ఒకటే చెప్తున్న పరిస్థితి. నవరాత్రులు 9 రోజులు పూజిస్తున్నటువంటి గణనాథుని తీసుకొచ్చామని చెప్తున్నటువంటి ఒక పాప ఉంది, మార్చే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు, ఎట్లా ఉంది గణనాథుని పూజించినావు కదా? కైసా హై? अच्छा है। ट्विंकल ट्विंकल लिटिल स्टार गणपति बप्पा सुपर स्टार। ఇక్కడ చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా గణనాథుని పూజిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. లైన్ కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి. ఇక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అయితే మంచి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇటు వైద్య శాఖకు సంబంధించి ఇటు వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇటు అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మనము ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి, బాగా చాలా బాగా గవర్నమెంట్ మంచిగా బాగా చేసింది. మంచిగా నిమజ్జనం అందరు భక్తులు అందరూ మంచిగా చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో మంచిగా అయ్యప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణనాథుని ఎత్తుకున్నటువంటి భక్తుడు ఉన్నాడు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు? బాగా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. 9 రోజులు పూజలు చేసినాం కదా, అందుకోసం మంచిగా. కానీ ఇప్పుడు 9 రోజుల తర్వాత 11 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది అన్నట్టు, అంతే. జై గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, అంతే. ఓకే మేడం, మీరు చెప్పండి. సార్ మేము సన్ఫ్లవర్ స్కూల్ నుంచి వచ్చాము. ఇది మా సెకండ్ ఇయర్ సార్. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హిందూ సాంప్రదాయం ప్రకారంగా మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ అంటే చాలా మంది భక్తులు ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఏర్పాటు? చాలా మంచిగా ఉంది, एकदम బాగుంది. అరేంజ్మెంట్స్ అంతా మంచిగా ఉంది.
ఇక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అరేంజ్మెంట్ బాగా ఉన్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తారు, ఇంకోవైపు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ పడ్డటువంటిది కూడా ప్రతిదీ కూడా ఇటు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఇటు చెత్త బండిని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా తీసి వెంట తీసేసి క్లియర్గా రూట్ క్లియర్ చేయడానికి ఇటు నగరపాలక సంస్థ సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు అయితే జిల్లా వ్యాప్తంగా 1300 మందిని ఇప్పటికే డిప్లాయిడ్ చేసిన పరిస్థితి. అయితే వారిలో అంటే ప్రతి జంక్షన్ వద్ద కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక గణేష్ శోభాయాత్ర అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. నిమజ్జనాలు కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామాల్లో కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్.